హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం పొంగలి, బెల్లం పొంగలి తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం పొంగలికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ఇదిగోండి, ఇక్కడైతే మనం ఒక టీ గ్లాస్కి పెసరపప్పు అయితే తీసుకున్నాము. సేమ్ అదే గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాము. ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసులు వాటరు, 2 గ్లాసులు బియ్యంకి 6 గ్లాసులు వాటర్ చొప్పున మొత్తం 9 గ్లాసులు. మనం ఏ గ్లాస్తో కొలత పెట్టుకొని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ అయితే 9 గ్లాసులు అయితే వేసుకుని ఈ రైస్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికించేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా తెల్లుతున్నప్పుడు చిన్న మంట పెట్టేసుకొని మూత ఈ విధంగా క్రాస్గా పెట్టేసి రైస్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రైస్ ఉడికింది చూడండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు తురిమిన బెల్లం తగినంత తీసుకోవాలి. ఈ బెల్లం అయితే ఈ పొంగల్లో వేసేసి ఈ రైస్కి బెల్లం బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేసేవాళ్ళు. అప్పుడైతే వాళ్ళు ఇత్తడి దబరలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ బెల్లం పొంగలి తయారీ విధానం చూస్తున్నారు. ఈ రైస్కి అయితే బెల్లం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలు తగినన్నైతే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చి పాలు ఎప్పుడు వేయకూడదు, కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూస్ చేయాలి. చిక్కటి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తగినన్ని కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్కి పాలు బాగా పట్టేలాగా. చూస్తున్నారా, ఇంత జారుగా ఉండేలా తీసుకుంటే సరిపోతుంది. మరి టైట్గా కాకుండా ఇలా జారుగా చేసుకోవాలన్నమాట. తగినన్ని పాలు వేసి చల్లారిన తర్వాత దగ్గరకు అయిపోతుంది. ఇదిగోండి, ఇంకొక కడాయి తీసుకొని ఇప్పుడు ఇందులో తగినంత నెయ్యి అయితే వేసుకోవాలి. దేవుడికి ప్రసాదాల్లో నూనె కన్నా నెయ్యి వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఇందులో తగినన్ని జీడిపప్పులు, తగినన్ని ఎండు ద్రాక్ష, మన ఆప్షన్, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని దోరగా అయితే వేయించుకొని ఈ పొంగల్ పైన అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలక్కాయలు తీసుకొని ఈ విధంగా పొడి చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి రైస్కి అంతటికి బాగా పట్టేలాగా, బాగా మెల్ట్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రైస్ అయితే రెడీ అయింది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, చెప్తాను. కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని, చిటికెడంతా, ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా అంటే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని బాగా మెత్తగా పొడి చేసి ఈ పొంగల్ పైన వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం చిటికెడు వేసినందువల్ల పొంగల్ అయితే గుమ్మగుమ్మలాడుతూ కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ వేసుకోకుండా చిటికెడంత వేసుకోండి. ఇప్పుడైతే ఈ పొంగల్ రెడీ అయింది. ఇంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే బెల్లం పొంగల్ అయితే రెడీ. స్వీట్ పొంగల్ తయారీ విధానం అయితే చూశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు వీడియో వాచ్ చేసినందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్.